నమస్కారం. ఈరోజు మనం ఒక తీవ్రమైన, విచారకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. జూన్ 12, 2025న జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాదం గురించి. అంటే మనకు అందుబాటులో ఉన్న వార్తల ఆధారంగా ఈ విశ్లేషణ చేస్తున్నాం. ఇది ఇటీవలి సంఘటన కాబట్టి పూర్తి వివరాలు ఇంకా తెలియకపోవచ్చు. అయినా మనకు తెలిసిన దాని ప్రాముఖ్యతను కాస్త లోతుగా చూద్దాం. అవును, ఇది చాలా విషాదకరమైన సంఘటన. ముఖ్యంగా చెప్పాలంటే ఇది బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానానికి సంబంధించి ఇదే మొదటి పెద్ద ప్రమాదం. అవునా? డ్రీమ్ లైనర్కి ఇదే మొదటిదా? అవును, ఇది 2011లో సర్వీస్లోకి వచ్చింది. అంటే ఇది చాలా ఆధునిక విమానం. కార్బన్ ఫైబర్ లాంటి కొత్త మెటీరియల్స్ వాడారు, ఫ్యూయల్ ఎఫిషియెంట్ కూడా. సాధారణంగా దీనికి మంచి సేఫ్టీ రికార్డుంది. అందుకే ఈ సంఘటన ఏవియేషన్ సర్కిల్స్లో కాస్త ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది అన్నమాట. అంటే ఇంత అడ్వాన్స్డ్ ఫ్లైట్ ఇలా అవ్వడం చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది కదా. సరే, అసలు ఏం జరిగిందో ఆ వివరాల్లోకి వెళ్దామా? తప్పకుండా. ఇది గురువారం జూన్ 12, 2025న జరిగింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్కి బయల్దేరింది. ఓకే. లోకల్ టైం ప్రకారం మధ్యాహ్నం 1:38కి టేకాఫ్ అయింది. మధ్యాహ్నం, సరే. కానీ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అంటే ఫ్లైట్ రాడార్ 24 డేటా చూస్తే టేకాఫ్ అయిన నిమిషం లోపే అనుకుంటా. నిమిషం లోపేనా? అవును, కేవలం 625 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే విమానంతో కాంటాక్ట్ పోయింది. అరే! విమానం నుంచి మేడే కాల్ వచ్చినట్లు మాత్రం తెలిసింది. అది ఎమర్జెన్సీ సిగ్నల్ కదా. అవును. కానీ ఆ తర్వాత సిబ్బంది నుంచి ఇంకెలాంటి సమాచారం లేదు. అంటే అంత తక్కువ సమయంలో, అంత తక్కువ ఎత్తులో ఏం జరిగి ఉంటుంది? విమానం ఎక్కడ పడింది? అవును, అంత వేగంగా జరగడం నిజంగా ఆందోళనకరం. విమానం ఆ ఎయిర్పోర్ట్కి దగ్గర్లోనే మేఘాని నగర్ అని ఒక నివాస ప్రాంతముంది, అక్కడ కూలిపోయింది. అయ్యో, నివాస ప్రాంతంలోనా? అది ఇంకా అంటే రెస్క్యూ ఆపరేషన్స్కి కూడా కష్టమై ఉంటుంది కదా. నిజమే, సహాయక చర్యలకు చాలా ఆటంకం ఏర్పడింది. ఇది చాలా భయంకరం. విమానంలో ఎంతమంది ప్రయాణికులున్నారు? సిబ్బంది మొత్తం కలిపి 242 మంది ఉన్నారు. ప్రయాణికులు, సిబ్బంది అంతా కలిపి 242 మందా? అవును. వీరిలో ఎక్కువ మంది, అంటే 169 మంది మన భారతీయులే. తర్వాత 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ పౌరుడు కూడా ఉన్నారు. అంటే ఇది చాలా దేశాల కుటుంబాలని బాధపెట్టిన సంఘటన. ఒక అంతర్జాతీయ విషాదమన్నమాట. ఓహ్, ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందన ఎలా ఉంది? ప్రభుత్వాలు, ఎయిర్ ఇండియా, బోయింగ్ వీళ్లంతా ఎలా స్పందించారు? వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లు అక్కడికి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ గారు సంతాపం ప్రకటించారు. ఎయిర్ ఇండియా, బోయింగ్ రెండూ కూడా విచారణకు పూర్తిగా సహకరిస్తామని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. హెల్ప్ లైన్ లాంటివేమైనా ఏర్పాటు చేశారా? అవును, ఎయిర్ ఇండియా ఒక సహాయ కేంద్రాన్ని, హాట్లైన్ను కూడా వెంటనే ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా విమాన ప్రమాదాల దర్యాప్తనేది చాలా క్షుణ్ణంగా, జాగ్రత్తగా జరుగుతుంది. ఎన్నో విషయాలు పరిశీలిస్తారు. వాతావరణం ఎలా ఉంది అంటే, ప్రాథమికంగా అయితే వాతావరణం బానే ఉందని తెలిసింది. ఓకే. విమానం మెకానికల్ సిస్టమ్సు, దాని మెయింటెనెన్స్ హిస్టరీ, పైలట్ల ట్రైనింగ్, వాళ్లు ఫాలో అయిన ప్రొసీజర్స్ ఇవన్నీ చూస్తారు. ముఖ్యంగా చూడాల్సిందేంటంటే, ఈ ప్రమాదం టేకాఫ్ సమయంలో జరిగింది. ఏవియేషన్ వాళ్లు దీన్ని క్రిటికల్ ఫేజ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. క్రిటికల్ ఫేజ్ అంటే విమానం తక్కువ స్పీడ్లో, తక్కువ ఎత్తులో ఉంటుంది కదా టేకాఫ్ అప్పుడు. ఆ టైంలో ఏదైనా ఇంజిన్ ఫెయిల్యూర్ లాంటిదొస్తే పైలట్లకు రియాక్ట్ అవ్వడానికి టైం చాలా తక్కువగా ఉంటుంది. చాలా ప్రమాదాలు ఈ దశలోనే జరుగుతాయి. అయితే మరి ఈ 787 డ్రీమ్ లైనర్ ఇంత అధునాతనమైనది అంటున్నారు కదా, మరి ఈ దశలో ఇలా ఫెయిల్ అవ్వడం దర్యాప్తును ఇంకా కాంప్లికేట్ చేస్తుందా? అవును, అదే అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. 787లో చాలా అడ్వాన్స్డ్ సేఫ్టీ సిస్టమ్స్ ఉంటాయి. అయినా ఇలా జరగడం ఏవియేషన్ కమ్యూనిటీలో కొంచెం ఆందోళన కలిగిస్తోంది. దర్యాప్తు అయితే మన భారత విమానయాన అధికారులే లీడ్ చేస్తారు. బోయింగ్ వాళ్లు, వేరే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా పాల్గొంటారు. దీనికి ఎంత సమయం పట్టొచ్చంటారు? చెప్పలేం. నెలలు పట్టచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టచ్చు. అన్ని వివరాలు బయటకు రావాలి కదా. నిజమే. ఈ టెక్నికల్ అంశాలు, దర్యాప్తు ఇవన్నీ ఒకవైపైతే, దీని వెనుక ఉన్న మానవ విషాదం, దాన్ని మర్చిపోలేం గదా.
అస్సలు మర్చిపోలేం. 242 మంది. వాళ్ల జీవితాలు అలా అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఇండియా, యూకే, పోర్చుగల్, కెనడా ఇన్ని దేశాల్లో ఎన్నో కుటుంబాలు ఇప్పుడు దుఃఖంలో ఉన్నాయి. ఈ దర్యాప్తు వల్ల బాధిత కుటుంబాలకు కొన్ని సమాధానాలు దొరుకుతాయి. అది మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఏం పాఠాలు నేర్చుకోవచ్చు అనేది కూడా ముఖ్యం. అంటే ప్రతి ప్రమాదముంచి నేర్చుకునేదుంటుందన్నమాట. అవును, అలా నేర్చుకోవడం వల్లే కదా ఏవియేషన్ సేఫ్టీ ఇన్ని సంవత్సరాల్లో ఇంత మెరుగుపడింది. అంటే ఈ సంఘటన విమాన ప్రయాణంలో ఎప్పుడూ కొంత రిస్క్ ఉంటుందని గుర్తుచేస్తూ సేఫ్టీని ఇంకా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు మనం ఖచ్చితమైన కారణాల గురించి మాట్లాడలేం. ఊహాగానాలు చేయటం కూడా సరికాదు. ఏదేమైనా డ్రీమ్ లైనర్ లాంటి ఇంత హైటెక్ విమానం విషయంలో కూడా ఆ టేకాఫ్ అయిన మొదటి కొన్ని నిమిషాలు ఎంత కీలకమైనవో, ఎంత సున్నితమైనవో ఈ సంఘటన మళ్లీ గుర్తుచేసింది. అంటే ఈ సంక్లిష్టమైన టెక్నాలజీ, ఆవిష్కరణలు, వాటితో పాటు వచ్చే రిస్క్స్, వీటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి అనే విషయంపై ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది కదా. శ్రోతలు కూడా దీని గురించి ఆలోచించవచ్చు.